ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ద గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఇవాళ మధ్యాహ్నం కేంద్ర కేబినెట్ సమావేశం కాబోతోంది. కీలకమైన జమిలీ ఎన్నికల బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఆ వెంటనే లోక్సభలో ఆ బిల్లు ప్రవేశపెడతారని తెలుస్తోంది. ఆ తర్వాత జేపీసీ పరిశీలనకు బిల్లును పంపే ఛాన్స్ ఉంది. జమిలీ ఎన్నికల దిశగా కేంద్రం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దీనికి చట్టం రూపం ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఈ ఏడాది సెప్టెంబర్లో ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనకు చట్టరూపం ఇచ్చేందుకు పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం కోసం ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లును కేంద్ర కేబినెట్ ఇవాళ ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. వెంటనే లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తర్వాత వెంటనే ఈ బిల్లును జేపీసీ పరిశీలనకు పంపుతారని తెలుస్తోంది. జమిలీ ఎన్నికలకు కేంద్రం సిద్ధంగా ఉన్న ఇతర రాజకీయ పార్టీలను కూడా సన్నద్ధం చేయడమే అతిపెద్ద సవాల్. ఏకాభిప్రాయ సాధనకు ప్రభుత్వం ప్రయత్నాలు చేయనుంది. పూర్తిస్థాయి చర్చలు సమాలోచనలు జరిపేందుకు బిల్లు ముసాయిదాను జేపీసీ పరిశీలనకు పంపే అవకాశం ఉంది. అన్ని రాజకీయ పక్షాల ప్రతినిధులు సంబంధిత సంస్థలతో సంయుక్త పార్లమెంటరీ కమిటీ సంప్రదింపులు జరపాల్సి ఉంది. ఏకాభిప్రాయం లేకుండా దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాన్ని మార్చి ఆ స్థానంలో ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం అమలు చేయడం చాలా సంక్లిష్టం. ఇందుకోసం రాజ్యాంగ సవరణకు కనీసం 6 బిల్లుల్ని ప్రవేశపెట్టాల్సి ఉంది. బిల్లుల ఆమోదానికి ఉభయ సభల్లోనూ ఎన్డీఏ ప్రభుత్వానికి 3/2 మెజార్టీ కావాలి. 3/2 మెజార్టీ సాధించడం అధికార ఎన్డీఏ కూటమికి చాలా కష్టం. అన్ని పార్టీలతో ఏకాభిప్రాయం కుదిరితేనే బిల్లుల ఆమోదం సాధ్యమవుతుంది. ఉభయ సభల్లోనూ అధికార ఎన్డీఏ కూటమికి సాధారణ మెజార్టీ మాత్రమే ఉంది. 245 మంది సభ్యులున్న రాజ్యసభలో ఎన్డీఏ కూటమికి ప్రస్తుతం 112 మంది సభ్యులుండగా ప్రతిపక్ష కూటమికి 85 మంది సభ్యులున్నారు. 3/2 బలం కావాలంటే పెద్దల సభలో అధికార ఎన్డీఏ కూటమికి 124 మంది సభ్యుల మద్దతు కావాలి. ఇక లోక్సభలో 6 సవరణల బిల్లులు ఆమోదం పొందాలంటే 3/2 సభ్యుల మద్దతు కావాలి. అందుకు మొత్తం 324 మంది సభ్యుల మద్దతు కావాలి. అయితే కొన్ని రాజ్యాంగ సవరణ బిల్లులకు 3/2 సభ్యుల మద్దతు, మరికొన్ని సవరణ బిల్లులకు సాధారణ మద్దతుతో ఆమోదం పొందే వీలుంది. 23వ లా కమిషన్ అభిప్రాయాలను, సిఫార్సులను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. 50% రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం కూడా పొందాల్సి ఉందన్నది రాజ్యాంగ నిపుణుల అభిప్రాయం.